హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు న్యూ ప్లేయర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయినా హయ్యర్ లెవెల్కి మనం పుష్ చేస్తున్నప్పుడు అండ్ అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు వీ ఆల్ స్ట్రగుల్ విత్ లూట్. సో మనం ఈ వీడియోలో బెస్ట్ లూట్ వేస్ కోసం మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి రూమ్స్ యూజ్లెస్ అని మీరు చెప్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫార్మింగ్ కోసం మనం మాట్లాడుకునే ముందు మ్యాక్సిమం మనందరికీ తెలుసు, బ్యాక్ ఇన్ డేస్ ట్రూప్స్ ట్రైన్ అవ్వడానికి చాలా టైం పట్టేది అండ్ అటాక్ అయిన తర్వాత హీరోస్ రెడీ అవ్వడానికి కూడా చాలా టైం పట్టేది. ఇప్పుడున్న మోడర్న్ గేమ్లో వీ కెన్ బ్యాటిల్ ఎనీ టైమ్, ట్రూప్స్ కూడా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతున్నాయి. సో గేమ్ స్పీడ్ బాగా పెరిగింది అండ్ ఎక్కువ అటాక్స్ చేయడానికి కూడా ఈజీ అయింది. సో మనం లూట్ పొందడానికి కూడా టైం తక్కువ అవుతుంది. ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందు మనం కన్సిడర్ చేస్తున్న టూ మెయిన్ థింగ్స్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ టైం. ఈచ్ అటాక్కి మనం ఎంత రిసోర్సెస్ అంటే ఎంత లూట్ మనం గెయిన్ చేస్తున్నాం అండ్ టైం ఎంత సేవ్ చేస్తున్నాం అనేది చూద్దాం. ఈ మెథడ్లో మనం ట్రూప్స్ని యూజ్ చేసి ఓన్లీ అపోనెంట్ కలెక్టర్స్ని లూట్ చేయడం అండ్ మళ్ళీ నెక్స్ట్ అటాక్కి మూవ్ అయిపోవడం. నిజం చెప్పాలంటే మనందరికీ యూజ్ అయ్యే క్లాసిక్ మెథడ్ ఇదే, విత్ ఓన్లీ స్నీకీ గాబ్లిన్స్. మీరు ఈ అటాక్ కోసం స్నీకీ గాబ్లిన్స్ని లోడ్ చేయాలి అండ్ 6 to 8 సూపర్ వాల్ బ్రేకర్స్, జంపింగ్ స్పెల్స్ అండ్ హెయిర్ స్పెల్స్. నెక్స్ట్ మీరు అటాక్ చేసే బేస్ ముందు 2 థింగ్స్ కోసం మనం సెర్చ్ చేయాలి. ఫస్ట్ మీరు అటాక్ చేస్తున్న బేస్కి గుడ్ అమౌంట్ ఆఫ్ లూట్ ఉందా లేదా, అండ్ మనం ఈజీగా లూట్ చేయగలమా లేదా, మన కలెక్టర్స్కి ఈజీగా మన గోబ్లిన్స్తో అటాక్ చేయగలమా లేదా. నేను ఎగ్జాక్ట్ లూట్ నెంబర్ చెప్పలేను కానీ ఫర్ టౌన్ హాల్ 3 to టౌన్ హాల్ 12 వాళ్ళకి 800k ఎగ్జల్రాల్ గోల్డ్ ఉంటే హ్యాపీగా అటాక్ చేసుకోవచ్చు. అండ్ టౌన్ హాల్ 13 to టౌన్ హాల్ 18 వాళ్ళకి అటాక్ చేస్తున్నప్పుడు నేను రికమెండ్ చేసిన లూట్ అట్లీస్ట్ 1 million ఫర్ అటాక్. ఇక్కడ మనకి లూట్ నెంబర్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, మీరు ఫుల్లీ లోడెడ్ ఉన్న స్టోరేజెస్ ఆర్ కలెక్టర్స్ ఉన్న బేస్ని సెట్ చేయాలి అండ్ మనకి బేస్ ఎడ్జెస్లో ఉన్న స్టోరేజెస్ని వాల్ బ్రేకర్స్తో మన స్ట్రాటజీ యూజ్ చేసి లూట్ చేయాలి. ఇప్పుడు మనం అందరం ఆడుతున్న మోడర్న్ గేమ్ ప్లేలో విన్నింగ్ ఇస్ డజంట్ మ్యాటర్. ఐ మీన్ మీరు ఎంత పర్సంటేజ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే మనం బ్యాటిల్ మోడ్లో ఆడుతున్నాం. అండ్ మీరు అనుకున్న లూట్ చేసిన తర్వాత క్విట్ ద బ్యాటిల్ అండ్ నెక్స్ట్ బ్యాటిల్కి మూవ్ అయిపోండి. అండ్ మనం అన్ని రిసోర్సెస్ని లూట్ చేయవలసిన అవసరం లేదు, కానీ కొన్ని బేసిస్లో మనకి ఈజీగా రిసోర్సెస్ని లూట్ చేసుకోవచ్చు. గోల్డ్, ఎగ్జిలర్ ఆర్ డార్క్ ఎగ్జిలర్, ఏ లూట్ మనకి ఈజీగా ఉంటే ఆ లూట్ చేసుకొని బ్యాటిల్ని క్విట్ చేసేయండి, ఈవెన్ మీ బ్యాటిల్ 5 seconds అయినా సరే. కంపారిజన్ కోసం నేను ఈ స్ట్రాటజీని నా మెయిన్ అకౌంట్లో 15 minutes యూజ్ చేశాను. దీంట్లో నేను లెవెల్ 9 స్నికీ గాబ్లిన్స్ అండ్ లెవెల్ 10 వాల్ బ్రేకర్స్ని యూజ్ చేశాను. నేను ఆఫ్టర్ 15 minutes నేను ఎంత లూట్ చేశాను అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. దీంట్లో నేను ఓన్లీ స్నికీ గాబ్లిన్సే యూజ్ చేశాను, హీరోస్ ఏం యూజ్ చేయలేదు. మనకి 30.90 million వచ్చింది ఈ 15 minutesలో. ఇది ఓన్లీ 15 minutesకి మాత్రమే. ఆన్ అండ్ యావరేజ్ అవర్కి అయితే 124 million per hour చేయొచ్చు. ఇంకా మనం హీరోస్ని అండ్ క్లాన్ క్యాసిల్ని యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ లూట్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇందులో ఓన్లీ నేను స్నీకీ గాబ్లిన్స్ మాత్రమే యూజ్ చేసి మీకు చెప్పాను. సో దట్స్ ఇట్. లోవర్ లెవెల్ టౌన్ హాల్ ప్లేయర్స్కి ఈ స్ట్రాటజీ అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. మీరు లక్కీ అయితే 2 to 3 million లూట్ ఉన్న బేసిస్ బ్యాక్ టు బ్యాక్ వస్తే కనుక మీరు రిసోర్సెస్ అనేది చాలా క్విక్గా కలెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కసారి మనం చాలా థింక్ చేయాలి, ఏ బేస్ని అటాక్ చేయాలి, మనకి ఇన్నఫ్ రిసోర్సెస్ ఉందా లేదా, వాల్ బ్రేకర్స్ని ఎక్కడ పెట్టాలి, స్నికీ గాబ్లిన్స్ని ఎక్కడ పెట్టాలి, ఇలా మన బుర్రను ఒక్కొక్కసారి వాడాలి. లో టౌన్ హాల్ వాళ్ళకి నిజం చెప్పాలంటే లీగ్ బోనస్ నుంచి అంత బెనిఫిట్స్ అయితే ఉండవు. సో మనం లూట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి. ఓవరాల్గా స్నీకీ గాబ్లిన్స్ అండ్ వాల్ బ్రేకర్స్తో లోవర్ టౌన్ హాల్కి వెరీ బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అండ్ వేరే స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి వాల్ బ్రేకర్స్తో అండ్ సూపర్ బార్బియన్స్తో, బట్ ఈ స్ట్రాటజీతో అంత బెస్ట్ అనిపించలేదు కంపేర్ టు స్నీకీ గాబ్లిన్స్.